చేస్తున్నారు. భారీ వర్షాలతో వరదల తీవ్రత పెరగొచ్చు. 4 జిల్లాల్లో జనం జాగ్రత్తగా ఉండాలి. రేపు కూడా ఇలాగే కుంభవృష్టి వర్షాలు ఉండబోతున్నాయి. మరింతకీ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారో మా ప్రతినిధి చార్మి డీటెయిల్స్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రానున్న 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేశారు. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారి రఘు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. ప్రజెంట్ ఎన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది, ఎన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది? ప్రస్తుతం మనకు 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇచ్చామండి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల ఈ జిల్లాల్లో మనకి 5 జిల్లాల్లో మనకి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా 12-20 సెంటీమీటర్ల ఎబో వర్షపాతం ఈ జిల్లాల్లో మనకి 1-2 చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటు నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి అండ్ ములుగు ఈ జిల్లాల్లో మనకు ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి 1-2 చోట్ల. వీటితో పాటుగా ఏదైతే ఎల్లో అలర్ట్ ఉన్నాయో అంటే ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాద్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయండి. ఇది ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది? అంటే ఆల్మోస్ట్ లైక్ మనకు 4-5 డేస్ నుంచి కూడా వర్షం అనేది అక్కడక్కడ లైట్గా కనిపిస్తుంది. మరి ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది? ప్రస్తుతం ఈ వర్షాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇది తీవ్ర వాయుగుండం ఏదైతే మన పశ్చిమ మధ్య ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నదో దానివల్లే ఈ వర్షపాతం మనకి ఏర్పడుతుందండి. ఇది ప్రస్తుతం ఈ వ్యవస్థ అనేది మనకి రేపటితో కొంచెం వీక్నింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇవాళ రేపు ఈ 2 రోజులు మనకి కొంచెం భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత కమిపి మనకు మోస్తారు వర్షాల వరకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అదేవిధంగా రేపు ఈ రెడ్ అలర్ట్ ఇలానే కొనసాగుతుంది. అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ని కూడా కొనసాగిస్తారు. ఈ ఎల్లో అండ్ అదేవిధంగా గ్రీన్ అలర్ట్ కూడా ఉంటుంది. కానీ రెడ్ అలర్ట్ అండ్ ఆరెంజ్ అలర్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకి రాకుండా, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ప్రజెంట్ అయితే వెదర్ రిపోర్ట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. కెమెరామెన్ రాజుతో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ హైదరాబాద్. 4 జిల్లాలే కాదు మిగిలిన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ అప్రమత్తత అని అనుకోకండి, నిజంగా అవసరం. చేపలు పట్టడం